కొన్ని పప్పులు. ఈరోజు అయితే మా ఇంట్లో చిన్న ఫంక్షన్ జరుగుతుంది. చూడండి పెళ్లి కూతురు చూడండి ఎంత బాగా రెడీ చేసామో. జడైతే చూడండి బాగుంది కదా. మా ఇంట్లో చిన్న మంగళ స్నానం చేసేటప్పుడు మేము ఇలాగే తయారు చేస్తారనమాట. సరే హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే ధనశ్రీ మంగళ స్నానం అయిపోయిన తర్వాత ప్రాసెస్ అండి. ఇది మంగళ స్నానం అన్నారు ఏది అనుకుంటారు మీరు. ఇది మంగళ స్నానం చేసిన తర్వాత ప్రాసెస్. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ధనశ్రీకి అయితే కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత ఒకరినొకరిని అయితే అక్షంతలు వేసిన తర్వాత తాంబూలం అయితే ఇస్తుంది. అరటిపళ్ళు అయితే బాగా ముగ్గిపోయినాయి, అందుకే కింద పడిపోతున్నాయి. ఫస్ట్ అయితే మేనత్తకి ఇస్తారు, కానీ మేనత్త ఇంకా రాలేదు. ఊరి నుండి రావాలి కదా. అవైతే ధనశ్రీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అక్షంతలు వేసిన తర్వాత బొట్టయి పెట్టిన తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి తాంబూలం అయితే ఇస్తుంది. చూడండి, మాకైతే మంగళ స్నానం చేసేసిన తర్వాత ప్రాసెస్ ఇలాగే ఉంటుంది. ఊళ్ళో చుట్టుపక్కల వాళ్ళకి, ఊర్లో అందరికీ చెప్పరండి. చుట్టుపక్కల ఇల్లు ఫ్యామిలీ ఒక 10 మెంబర్స్ అలా ఉంటారు, వాళ్ళకి మాత్రమే చెప్తారనమాట. చెప్పిన తర్వాత వాళ్ళకి కొద్దిగా భోజనాలు అవి పెట్టుకుంటారు. తర్వాత ఫంక్షన్ పెట్టుకుంటారు, లేకపోతే లేదు. ఇలా చేస్తే సరిపోతుంది అంటారు. అమ్మ వాళ్ళు కూడా అక్షంతలు అయితే వేస్తారు. దియాన్సి చూడండి అక్కడ ఎలా నించొని చూస్తుందో. వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా వచ్చి అక్షంతలు అయితే వేస్తారనమాట. మా పల్లెటూరులో ఇలాగే ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ అయితే ఫంక్షన్కి ముందు మేమైతే ఫొటోస్ తీసుకుంటున్నాము. హాయ్ చెప్పండి అంటే వీడియోకి హాయ్ చెప్తున్నారు. అందరికీ హాయ్ చెప్పండి అంటే చెప్తున్నారనమాట. ధనశ్రీ అయితే గుడికి అయితే వచ్చిన తర్వాత రాముల వారికి సీతమ్మకి కుంకుమ అది పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టుకోవడానికి వచ్చిందనమాట. తీసుకొచ్చారు చెల్లి వాళ్ళ అమ్మ కూడా వచ్చింది. చూపించలేదు కానీ బయట ఉన్నారనమాట. ధనశ్రీ పెడుతుంది. ఇంకా ధనశ్రీ అయితే ఇంటికి వచ్చేసి చుట్టాలైతే కొద్దిమంది చుట్టాలేమీ లేదు, వాళ్ళ మేనత్త అయితే ఇప్పుడే వచ్చారన్నమాట. క్యాన్ అయితే తీసుకొచ్చింది. వస్తే వాళ్ళకైతే అన్నం అది పెట్టి ఊళ్ళో వాళ్ళకైతే 10 మెంబర్స్కి భోజనం అయితే పెట్టారనమాట. పెట్టిన తర్వాత వాళ్ళు తింటున్నారు. అమ్మ అయితే అన్నీ అందిస్తుంది, తినండి పెట్టుకొని అనేసి. వాళ్ళేమో పెట్టుకొని తింటున్నారు. ఇంకేంటండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనశ్రీ ఈ ఫొటోస్ అయితే కింద లింక్లో ఉంటాయి. అప్పుడు ఆ ఫొటోస్ అన్నీ పెడతాను, చూడండి మిగతావి. ఓకేనా ఫ్రెండ్స్? ఫొటోస్ కూడా చాలా బాగా తీసుకున్నారనమాట, బాగా వచ్చాయి. వీడియో ఎందుకు తీస్తున్నా అంటే